హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తను అండ్ మోర్. చాలా రోజులైంది ఈ వర్డ్ చెప్పైతే. తిను మా అక్క రవలి అక్క. హాయ్. సో గాయ్స్, ఈరోజు యాక్చువల్లీ వినాయక చవితి. సో మేము ఆల్రెడీ కొన్ని వీడియోస్ తీసాను ఇంట్లోనే, లైక్ క్లేతోని వినాయకుడిని చేసామన్నమాట. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము ప్రెసెంట్. సో వినాయక చవితికి వినాయకుడిని చేసాము, డెకర్ చేసాము, అవన్నీ వీడియోలో చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. అండ్ మేము ఒక కమ్యూనిటీ వాళ్ళు, లైక్ ఎన్ఎల్టీసీ అని ఒక కమ్యూనిటీ ఉంటుంది నెదర్లాండ్స్లో, వాళ్ళు వినాయక చవితి చేస్తున్నారు అనమాట. సో చాలా బాగా చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా మేము అటెండ్ అయ్యాము అది. సో ఈ ఇయర్ కూడా వెళ్తున్నాము. సో అది అంతా కూడా నేను క్లియర్గా చూపిస్తాను వీడియోలో. సో ఎండ్ వరకు చూడండి అండ్ లెట్స్ గో. అక్క ఎక్సైటెడ్ ఉన్నారా? ఎక్సైటెడ్. అరే అక్క గారెలు చేశారు, ఇంకా ఏంటేం చేశారు చెప్పండి మీరు. గారెలు, కుడుములు, ఇంకేం పులిహార చేశారు. సో మంచిగా ఇంకా పూజ అంతా డెకార్ చేసింది. ఏదో ఏదో చిన్న చాలా బాగా చేసింది, చిన్న చిన్నగా చేసా గైస్. సో అక్క కావాలని పొగుడుతున్నారు వీడియో. చాలా బాగుంది. సో హోప్ఫుల్లీ తను కనుక వీడియో అప్లోడ్ చేస్తే మీరు చూస్తారు, లేకపోతే చూడలేదు. నాకు తెలిసే ఒక 7-8 వీడియోస్ కలిసినవే షూట్ చేసి ఎడిట్ చేయకుండా అలా పెట్టుకుని ఉంది. అవి డెలీట్ అయ్యే లోపల తను వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాలని కోరుకున్నాం. గైస్ చూడండి, వీడియో అప్లోడ్ అవుతుంది వెరీ సూన్. అలా ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నేను మాట ఇస్తున్నా. ఓకే అక్క, మరి రెడీ అయిపోదామా? రెడీ. ఓకే, మేమైతే ప్రజెంట్ శారీ కట్టుకుంటున్నాము. పండగ కదా, ఆల్మోస్ట్ అది ఆ ఎలిగెంట్ వైబ్ ఉండాలి. సో శారీ కట్టుకొని రెడీ అయిపోయి వచ్చేసి. సో గాయ్స్, ఇది నా ఫైనల్ అవుట్పుట్. సో యాక్చువల్లీ అక్క కిందకి వెళ్ళిపోయారు, టైం అయిపోతుంది పూజకి అని. అక్కని కూడా చూపిస్తాను మళ్ళీ. సో ఎలా ఉన్నానో కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో మనము పూజ దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకేనా, లెట్స్ గో. సో గాయ్స్, చెప్పా కదా క్లే గణేష్ అని చేసామని. ఇది దాని మేకింగ్ వీడియో అనమాట. యాక్చువల్లీ బయట తీసుకుందాం అనుకున్నాం, కానీ ఎందుకో లాస్ట్ మూమెంట్లో మనమే క్లే గణేష్ అని చేస్తే బాగుంటుంది కానీ థాట్ వచ్చి ఇంట్లోనే చేసాం గణేష్ అని. చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. లైక్ మన ఇంట్లోనే ఇష్టంగా చేసిన గణేష్ అని పూజ చేసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది. కార్తిక్ అండ్ గాంధీ చాలా కష్టపడి చేశారు. ఆల్ థ్యాంక్స్ టు దెమ్. చాలా బాగా వచ్చింది గణేష. అండ్ అంటూ ఉంటారు కదా, వినాయక చవితి వస్తే అన్ని పండుగలు వచ్చేసినట్టే అని చెప్పి అని. నేను అదే ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. కాస్ నేను వ్లాగ్స్ చేసి 8 to 9 months అయిపోతుంది. చాలా బాగా గ్యాప్ వచ్చేసింది. సో వినాయక చవితి వ్లాగ్తో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఎలా అయితే పండుగలు వస్తూ ఉంటాయో అలానే నా వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ నేను అసలు వినాయక చవితి చేసుకోను, లైక్ 5 years నుంచి చేసుకోలేదన్నమాట. బికాస్ మా డాడీ చనిపోయారు అండ్ మా డాడీ బర్త్డే వినాయక చవితి రోజే అని. ఎందుకో లైక్ మా డాడీ దూరం అయిపోయారు అని అనిపించి ఇంకప్పటి నుంచే చేసుకోవడం మానేసా. బట్ ఇంకోటి ఏంటంటే, గాంధీ వినాయక చవితి ముందే పుట్టాడు అనమాట. సో ఎలా అయితే అంటూ ఉంటారు కదా, ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తారు అని చెప్పి, నాకు అలానే అనిపిస్తుంది ఎప్పుడున్నా. సో గణేష్ చవితి చేసుకున్నా ఈసారి అయితే, చాలా మంచిగా చేసుకున్నా. సో గైస్, ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు వ్లాగ్స్ అన్నిటికిన్నా. ఇప్పటి నుంచి కూడా అలానే సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. గణపతయే నమో నమః, సిద్ధి వినాయక నమో నమః, అష్ట వినాయక నమో నమః, గణపతి బప్పా మోరియా. గణపతయే నమో నమః, సిద్ధి వినాయక నమో నమః. జై 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 జై. ఏందో డమ్మడకాల ఊరు పెట్టింది. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఆ డమ్మడకాలకి పూజ ఫీలింగ్ రావాలి. ఇది కూడా తీసారా ప్రసాదాలు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? గాంధీ వేరే షర్ట్ మార్చుకోవచ్చుకోపోగా అండి. సూపర్ ఉంది బ్యాక్గ్రౌండ్ మాత్రం చక్రంలా ఉంది. చిన్న చేసిందా కుంకుమ అట్ట పెట్టు. బతుకోవాలి, ఆపిల్లే బతుకుంది బతు. ఓకేనా?
అని సినిమా పాటలు పెడతాను చూడా. అక్క అనుకుంటుంది బాబాయ్ చెప్పిన వేస్ట్. అదే అనుకున్నాను. కాదు మన తెలుగు పాటలు ఉంటాయి చూడు, దేవుడు టీవీ అవేవో ఉంటాయి చూడు, దాంట్లో కొంచెం తెలుగు అన్న వస్తాయి. అంటే దేవుడివి శుక్లం పెట్టుకో. గణేష్ సాంగ్స్ అని కొడితే హిందీ వస్తాయి. వినాయకుడి పాటలను పెట్టు. కింద చూడు. One eternity later. మంచిది. శాంతంగా ఉంది. పూజ సామాన్లు టిష్యూ పట్టుకున్నాను. ఇది నేను దండం పెట్టుకుంటాను మామూలుగా. సో మేమైతే ఈవెంట్ దగ్గరికి వచ్చేసాము. కార్లో రికార్డ్ చేయలేక బికాస్ నేను పడుకుని పోయా. సో వినాయకుడిని తీసుకొస్తున్నారు. చాలా అంటే చాలా బాగా అయింది. ఎండ్ వరకు చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. And then immediately Lord Vinayaka started praying Narayana Mantra, and then he prayed to the Lord Shiva and Parvati, who are the parents of Vinayaka. And then wherever Kumaraswamy went to start bathing in the holy river, by the time Vinayaka is completing the bath and coming back. That's what Kumaraswamy is saying. And he also went to another holy river. There also it is same. Whenever Kumaraswamy is entering, Vinayaka is completing the bath and coming back. రెడీ? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో మేమైతే ఇప్పుడు మా గణేష్ నిమజ్జనం కూడా చేసేసాము. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. సో దిస్ ఈస్ ద వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నేను కూడా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ యూ పీపుల్ సపోర్ట్ మీ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.